2 నిమిషాలు సమయం ఇస్తే. జీవించే హక్కు అది మొట్టమొదటిగా ఇది మనం చెప్పిన త్రూఅవుట్ యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ 190 దేశాల్లో అవలంబిస్తున్నటువంటి ప్రాసెస్. అదేవిధంగా స్వేచ్ఛగా బతకడం, సమానత్వ హక్కు, అన్యాయ నిరోధ హక్కు, ఇవన్నీ చూస్తే ఈ హక్కులు ఎప్పుడు గుర్తొస్తాయి మనకి బాధ కలిగినప్పుడు. రెండు, మనకు బాధ కలిగినప్పుడు ఎవడు మనకి సపోర్ట్ చేయకపోతే, పోలీస్ స్టేషన్కి వెళ్తే సార్ రండి కూర్చోండి అనే మాట మర్చిపోయి చాలా కాలం అయింది. అందరు ఆఫీసర్స్ అలా ఉంటారని అనుకోవట్లేదు, కానీ కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్తే మన వైపు చూసే అసభ్యకరమైనటువంటి ఆ చూపు స్టేషన్కి వెళ్లకుండా ఉంటే మంచిదేమో అని అనిపిస్తుంది. కాబట్టి కొన్ని ఏవైతే సొసైటీలు ఉన్నాయో, కొన్ని ఏవైతే రంగాలు ఉన్నాయో అవన్నీ కూడా కాస్త మార్పు చెందాల్సింది ఉంది. ఫ్రెండ్లీ పోలీస్ అన్నారు, కొన్ని చోట్లది జరుగుతుంది కానీ కొన్ని చోట్ల జరగట్లా. ఎవరైనా ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే రాత్రి 10 గంటలకో లేదంటే 4 గంటలకో వెళ్ళగలమా మన స్టేషన్కి? వితౌట్ సపోర్ట్ మనం వెళ్ళలేకపోతున్నాం. న్యాయం జరుగుతుందని చెప్పలేకపోతున్నాం. ఇది సుమారుగా 50-50. సార్ కొన్ని చోట్ల జరిగాయి కదా, జరిగాయి, అన్ని చోట్ల జరగట్లేదుగా. కాబట్టి ఇవన్నీ చదవాలి, మనం నేర్చుకోవాలి. మేము ఉదయం లేచామా, మా ఉద్యోగానికి వచ్చామా, ఉద్యోగంలో ఉన్నటువంటి పోర్ట్ఫోలియోస్ ఏవైతే చూసుకున్నావా, సాయంత్రం ఇంటికి వెళ్ళావా, టీవీ చూసామా, పడుకున్నావా అంటే ఉపయోగం లేదు. కాబట్టి సమాచార హక్కు చట్టం అనేది ప్రజల చేతుల్లో ఒక మంచి ఆయుధం. ఇది ఆయుధాన్ని ఆయుధంలాగే వాడాలి, దాన్ని నిరుపయోగంగా వాడకూడదు. నిరుపయోగంగా వాడితే ఇప్పుడు ఏమంటున్నారు, బయటికి వెళ్తే సమాచార హక్కు చట్టం పెట్టాడండి అప్లికేషన్ అంటే ఏదో ఆశించి పెట్టారండి ఇది అంటున్నారు. ఎవరైనా సరే నాలాంటి కూడా కొద్దిగా మంచి పని మీద పెట్టినా నన్ను కూడా అలాగే చూస్తున్నారు. కొన్ని ఆఫీసర్స్కి వెళ్ళడం మానేశాను. కాబట్టి గైడ్ చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ అందరూ గైడ్ చేయండి. అడిగితే ఇచ్చే ఇన్ఫర్మేషన్కి సమాచార హక్కు చట్టం అప్లై చేయొద్దు. అది కన్సర్న్ అథారిటీస్తో మాట్లాడండి. లేదు ఇవ్వట్లేదు, ప్రొవిజన్ ఉంది కాబట్టి దాన్ని మనం ఉపయోగించుకోవాలా. మీకు కావాల్సింది 2012లో ఒక వ్యక్తికి ఉద్యోగం పోయింది, ఆ వ్యక్తికి ఏం చేశారనేది కావాలి. అదొక్కటే అడగాలి మనం. 2010 నుంచి 2018 వరకు ఎంతమంది ఉద్యోగాలు పోయి అంత డేటా ఇవ్వండి. వాళ్ళకి మరి పని ఉండదా? వాళ్ళు పని చేసుకోవాలిగా. నీకేం కావాలో స్పష్టంగా అడగండి. ఇంకొకటి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పని ఉండదు. కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా అధికారుల దగ్గరికి వెళ్ళి సార్ నాకు ఇన్ఫర్మేషన్ కావాలి, మీరు ప్రొవైడ్ చేయగలరా? ఇవ్వలేదా? అప్పుడు మీరు అప్లై చేయండి. వాళ్ళు ఇచ్చేస్తారు పేపర్ తీసి. దానికి 30 రోజులు ఆగాల్సిన అవసరం ఏముంది మనకి? కాబట్టి ద్వంద్వ ప్రమాణాలు ఉన్నాయి ఇందులో. అధికారులు ఇబ్బంది పెడుతున్నారు కొన్ని చోట్ల అనవసరమైన ఇన్ఫర్మేషన్ ప్రజలు కూడా అడుగుతున్నారు. ఆయన ఉద్యోగం చేసుకుంటాడా? నువ్వు అడిగిన 1000 పేజీలు రాస్తాడా? కాబట్టి మనం ఆ విషయంలో కూడా ఇక్కడికి ఎవరైతే వచ్చారో మీ ద్వారా కొంతమందికి ఈ విషయాన్ని అందజేయాలి. ఒకటి, సమాచార హక్కు చట్టంలో 30 రోజుల్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే అప్పీల్కి వెళ్తున్నాం. అప్పీల్ కూడా మున్సిపల్ కమిషనర్ ఎవరు ఉంటారు, దానికి మీకైతే మున్సిపల్ కమిషనర్ ఉండేటప్పుడు ఆయనకి ఈ ఆర్టీఐ చూడడం ఒకటే పని కాదు కదా, కానీ ఇది కూడా ఉన్నది బాధ్యత ఆయనకి. అయినప్పటికీ కూడా కింద వర్కర్లు ఎవరైతే ఉన్నారో, కింద ఎవరైతే ఆఫీస్ సిబ్బంది ఉన్నారో వాళ్ళు చూస్తారు. వాళ్ళు ఏదైనా తప్పించినప్పుడు మళ్ళీ వీళ్ళు సెకండ్ అప్పీల్కి వెళ్తారు. 19/3 వెళ్ళినప్పుడు ఆ కమిషన్కి వెళ్తుంది. కమిషన్ ముందు మళ్ళీ వీళ్ళు హాజరు కావాలి. ఇదంతా కావాల్సింది ఏంటి? 2012లో ఆయన ఉద్యోగం పోయింది. ఆ ఇన్ఫర్మేషన్ కోసం మనం ఎన్నాళ్ళు ఆగాలి? 4 నెలలు 6 నెలలు ఆగాల్సి ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా సుమిత్రానందన్ గారిని పని తగ్గించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందువల్ల ఆయన అవగాహన సదస్సులు ఎప్పుడు పెట్టాలా? ఇలాంటి జరిగినప్పుడే పెడతారు ఆయన. కాబట్టి మంచి సమాజం కోసం, మంచి సమాజ నిర్మాణం కోసం అందరం ఒకే విధంగా పనిచేస్తున్నాం. ఇది అందరూ గుర్తించుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు నాకు మానవ హక్కులకు సంబంధించినటువంటి ఒక టాపిక్ ఇచ్చారు. నేను 2-3 చోట్ల మాట్లాడాను. నేను కూడా 3 సంవత్సరాల క్రితం వరకు కూడా నేను కూడా ఇదే సమాధానం చెప్పేవాడిని ఎవరైనా అడిగినప్పుడు. ఈరోజు మన పిల్లలతో కూర్చోడానికి సమయం లేదు తల్లిదండ్రులకు చాలా మంది. ఎవరినైనా మనసుకు బాధ కలిగిస్తే ఏమి అనుకోవద్దు, కానీ పిల్లలతో 10 నిమిషాలు టైం కేటాయించడానికి మనకు ఉండట్లేదు. ఉన్న పరిస్థితుల ప్రభావం, మన ఉద్యోగాలు చేసుకోవడం, ఇంటికి వెళ్ళడం ఇలా ఉన్నాయి.
ఈ సందర్భంలో ఇప్పుడు మనకి వేదిక సమాచార హక్కు చట్టం, మానవ హక్కుల చట్టం కాబట్టి దాంట్లోకి వద్దాం. ఈ హక్కులు అనేవి ఎవరి సొంతమో కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ హక్కులు అనేవి అందరికీ తెలియాల్సినటువంటి విషయాలు. మనం మాట్లాడుతూ ఉంటాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు. అంబేద్కర్ గారు వచ్చిన తర్వాత చాలా మంది తలరాతలు మారాయి. అది ఎవరికి తెలియాలో అందరికీ తెలియాలి. అంబేద్కర్ ఏదో ఒక వర్గానికో ఒకదానికో చెందినవాడు కాదు, గుర్తుపెట్టుకోండి. అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాసినటువంటి ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో చాలా చదవాలి. మనం చదివి అది మన పిల్లలకి చెప్పాలి. పిల్లలకి చెప్పకపోతే నెక్స్ట్ తరానికి ఇది తెలియదు. ఇదివరకు అంబేద్కర్ రాజ్యాంగం రాయక ముందు కమ్మరి పనే చేసేవాడు, కుమ్మరి పనే చేసేవాడు, కుల వృత్తులు ఉండేవి. ఈరోజు అది లేదే. ఏ క్యాస్ట్లో ఉన్నప్పటికీ కూడా మనం ఒక ప్రధానమంత్రిని చూసాం, ఒక రాష్ట్రపతిని చూసాం. ఇవన్నీ ఎక్కడ మరి? ఇవన్నీ మనం చెప్పకపోతే పిల్లలకి ఎలా తెలుస్తుంది? అదేవిధంగా ఈ వేదిక ద్వారా సమాచార హక్కు చట్టం అనేది, మానవ హక్కుల చట్టం అనేది, సమాచార హక్కు చట్టం కోసం మిత్రులు చెప్పారు. దీంట్లో కూడా అధికారులు ఇబ్బంది పెట్టాలనే కోణం చాలా తక్కువ మందికి ఉంటుంది. నీకు బాధ కలిగింది, అప్లికేషన్ పెట్టావు, అధికారి ఇవ్వలేదు, అధికారి కూడా ఇవ్వట్లేదు. కానీ దీంట్లో చాలా మటుకు అధికారులు ఇబ్బంది పెట్టడానికి